హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 1 to 12 months బేబీ ఫోటోషూట్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత ఈజీగా చేయాలో ఈ వీడియోలో ఒక్కసారి చూసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ అన్ని పిక్స్లో మీకు ఏ పిక్ నచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఫస్ట్ మంత్ అయితే సింపుల్గా ఇలాగా బ్యాంగిల్స్తో అయితే రెడ్ అండ్ బ్లూ కలర్ బ్యాంగిల్స్తో అయితే నేను డెకరేట్ చేశానండి. అండ్ స్కార్ఫ్తో అయితే బేబీని ఈజీగా మనము చుట్టేయచ్చు కదా, ఇంకా అలా చేసేసాను. అండ్ నెక్స్ట్ సెకండ్ మంత్ వచ్చేసరికి ఇప్పుడు శివరాత్రి అండి ఆ టైంలో. సో అందుకని శివుడు పెట్టేసి ఇంకా ఈ విధంగా స్టార్టింగ్లో విభూది పెట్టేసి పాపకు వచ్చేసి అండ్ వైట్ ఒక చున్నీ ఉంటే అది చుట్టి ఇంక ఇలాగా పంతుల్లాగా తయారు చేసామండి. నెక్స్ట్ ఇంకా శివుడిని ఇలాగ ఫ్లవర్స్ అయితే ఆన్లైన్లో మేమైతే ఆర్డర్ చేసాము. అవి ఓన్లీ ఫంక్షన్ కోసం చేసినవి ఉన్నాయండి. సో అందుకని అవి పెట్టేసి చేసేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ది ఉగాది అండి. అండ్ థర్డ్ మంత్ వచ్చేసరికి ఉగాది స్పెషల్ కాబట్టి బొబ్బట్లు కూడా పాకురుతుందని చెప్పేసి బొబ్బట్లు థీమ్తో తీసుకున్నాము. మామిడాకులు అయితే పైన పెట్టేసి కింద వచ్చేసరికి పాపను పెట్టానండి. అండ్ ఇంకా ఉగాది అని రాసేసి ఇంకా పాలు పొంగినట్టు అక్షంతలతో వేసేసి ఫ్లవర్స్ పెట్టాను. అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. బోర్డర్స్లో వచ్చేసరికి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. ఈ లీవ్స్ వచ్చేసరికి గ్రీన్ లీవ్స్ అండ్ ఇవన్నీ రెండు కలిపి వస్తాయి. పాపకేమోని నేను వైట్ లంగా జాకెట్ అయితే కేరళ ఆయిల్ది వేసానండి. చాలా క్యూట్గా బాగుందనమాట. సో అందుకే ప్లెజెంట్గా ఉండాలి. సో అందుకని అలా చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. అండ్ ఫోర్త్ మంత్ వచ్చేసరికి మామిడిపళ్ళు సీజన్ అండి. అండ్ ఇంకా అందుకని మామ్స్ డే కూడా స్పెషల్. చాక్లెట్స్తో మామ్స్ డే అని రాసేసామండి. ఇంకా నెక్స్ట్ అయితే ఫిఫ్త్ మంత్ ఇలాగా వాటర్లో స్నానం చేయిస్తూ ఇలాగా వాటర్తో చేయించేసాం అనమాట. ఇది వచ్చేసరికి ఫిఫ్త్ మంత్ ఫోటోషూట్ అనమాట. ఈ విధంగా మేము స్నానం చేయించి ఇంకా టబ్లోనే టబ్ బాత్ అన్నట్టుగా చేసామన్నమాట. అండ్ ఇంక ఇలా సింపుల్గా అయిపోయాక అండ్ సింపుల్గా అయితే అన్నప్రసన్న అయితే జరిపించామండి పాపకి. ఇంకా అదైతే కొంచెం క్లిప్ అయితే షూట్ చేశాను, అది కూడా యాడ్ చేశాను అనమాట. క్లిప్ అయితే చూసేయండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ మంత్ అండి. సిక్స్త్ మంత్ సింపుల్గా ఒక గౌన్ అయితే వేసేసాము. అండ్ స్వెటర్ టైప్లో వస్తుంది గౌను, అది వేసేసి ఇంకా కేక్ కట్ చేయించేసామండి. అండ్ ఇంకా ప్లేట్లో పెట్టి ఇది రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. ఇంకా కేక్ అయితే కట్ చేయించేసాము. ఇంకా సెవెంత్ మంత్ వచ్చేసరికి ఇంకా ఫ్లవర్స్ అనమాట. ఇంకా వినాయక చవితి అండి. సో అందుకని ఫ్లవర్స్తో మేము పెటల్స్తో వేసేసి ఇంక ఈ విధంగా అయితే చేసామన్నమాట. వినాయకుడిని చేసేసి ఇంకా శారీ మీద సింపుల్గా ఇలాగా రోహితకి చున్నీ అయితే పెట్టేసాం అనమాట, ఇలాగా పంతుల్లాగా. ఇంకా పాప అప్పటికి ఇంకా పాకురుతుందండి, ఒక దగ్గర అయితే ఉండట్లేదు. సో అందుకని ఇంకా పాపని కూర్చోబెట్టేసి ఇంక ఈ విధంగా అయితే చేసాము. సింపుల్గా అయితే ఈ విధంగా చేసిన తర్వాత కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసామండి, అవి కూడా షేర్ చేస్తాను. అండ్ వినాయకుడు అయితే చాలా బాగా వచ్చిందండి. అచ్చం వినాయకుడు నిజంగానే ఫేస్ ఉన్నట్టుగా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా 8th మంత్ అండి ఇది. 8th మంత్ కూడా కేక్ కట్ చేసేసాము. అండ్ ఈ బర్త్డే వచ్చేసరికి ఇంకా సింపుల్గా అయితే చేసేసామండి. ఒక మిడ్డీ అయితే వేసుకుంది. అండ్ సింపుల్గా ముందైతే టాయ్స్ పెట్టేసి ఇంక ఈ విధంగా అయితే బర్త్డే అయితే కంప్లీట్ చేసేసాము. సింపుల్గానే చేసేసాను అనమాట. ఇంకా డెకరేషన్స్ చేసేటట్టుగా ఏమీ లేదనమాట, సింపుల్గా చేశాను. ఇంక కేక్ కటింగ్ మటుకి కేక్ మీద 8 అని రాసేస్తే సింపుల్గా అయితే కేక్ కట్ చేసేసామండి. 9th మంత్ అండి. 9th మంత్లో మేము తిరుపతి వెళ్ళాము. సో అందుకని ఒక శారీ మీద ఇంకా అన్ని లడ్డూలు పెట్టేసి ఈ విధంగా 9 అని పెట్టేశామండి. ఇంకా పాప అయితే ఒక చోట అయితే కూర్చోట్లేదు. సో అందుకని ఈ విధంగా అయితే తీసేసాము. అండ్ 10th మంత్ వచ్చేసరికి అన్ని కార్స్తో కలిపి ఒక కింద అయితే ఇలాగా ఒక క్లాత్ అయితే వేసేసి ఇంకా కార్స్ అన్నీ బిగ్ నుంచి స్మాల్ వరకు అలాగా పోస్టర్లా పెట్టేసి ఇంకా నీట్గా అయితే కేక్ మధ్యలో పెట్టి 10 అని పెట్టేసామండి. అండ్ ఇంకా చిన్నపిల్లలని అయితే పిలిచి సింపుల్గా అయితే ఒక కేక్ కట్ చేయించేసాము. చూసారు కదండి, కార్స్ అన్నీ పెట్టేసి ఈ విధంగా చేసాము. అండ్ 10th మంత్ కూడా చాలా బాగా జరిగిందనమాట. పాపకైతే జోకర్ డ్రెస్ అయితే వేశారు.
ఇంకా మంచిగా అయితే ఒక 10th మంత్ వరకు కంప్లీట్ అయిపోతుందండి ఇలాగా. అండ్ సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత 11th మంత్ నుంచి పాప అయితే నడిచేస్తుందండి. అంటే 10th మంత్ అయిన తర్వాత హాఫ్ నుంచే నడుస్తుంది పాప, తనంతట తనే నడిచేస్తుంది. సో ఒక చోట అయితే డెకరేషన్ చేసినా సరే అవి తీసేస్తుంది. సో అందుకని ఇంకా తను వాక్ చేస్తున్నట్టుగా అండ్ ఇంకా డోర్ ఓపెన్ చేస్తున్నట్టుగా ఇట్లాగా 11th మంత్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఇలాగా ఓపెన్ చేసి క్లోజ్ చేసే వరకు తనకి యాక్టివ్గా చేస్తుందనమాట. ఇవన్నీ తన యాక్టివిటీస్. సో అందుకని ఇంకా 11th మంత్ ఈ విధంగా నడుస్తున్నట్టుగా అండ్ ఇంకా డోర్స్ ఓపెన్ చేస్తున్నట్టుగా ఈ విధంగా గుర్తుగా ఉండడానికి 11th మంత్ అయితే మేము చేసాము. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ 12th మంత్ వచ్చేసరికి ఇంకా చూసారు కదా, ఇలాగా ఇంకా తనంతట తనే ఇంకా నడుస్తుంది అండ్ ఇంకా బాగా అయితే ఎక్కడికి పిలిచినా సరే వెళ్తుందనమాట. అండ్ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా చేస్తుందండి. అండ్ సో అందుకని ఈ విధంగా సింపుల్గా ఒక ఫ్రాక్ అయితే వేసేసాము. అండ్ ఇంకా స్పెట్స్ అయితే పెట్టి ఇంకా కొంచెం మోడర్న్గా ఉంటుంది కదండి. సో అందుకని ఇట్లాగా స్పెట్స్ పెట్టేసి ఇంక సింపుల్గా ఒక గౌన్ వేసేసి ఇంకా ఇలాగా రెడీ చేసేసాను. చాలా బాగా వచ్చింది. 1 to 12 మంత్స్ ఐడియాస్లో ఏ ఐడియా అయినా మీకు నచ్చినట్టయితే అండ్ యూస్ఫుల్గా ఉన్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.